మంచి విద్య మంచి భవిష్యత్తుకు పునాది అని మహబూబ్నగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ అన్నారు. మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఆదేశానుసారం మహబూబ్నగర్ పట్టణంలోని ప్రభుత్వ షాషాబ్ గుట్ట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులకు ఎమ్మెల్యే ఆత్మీయ కానుక డిజిటల్ కంటెంట్ స్టడీ మెటీరియల్స్ను వారు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ మీ భవిష్యత్ బాగుండాలని గౌరవ ఎమ్మెల్యే వారి సొంత నిధులతో ఈ డిజిటల్ కంటెంట్ స్టడీ మెటీరియల్స్ను ఉచితంగా అందిస్తున్నారని, లక్షల ఖర్చు చేసిన ఇలాంటి అమూల్యమైన మెటీరియల్ మనకు దొరకదు అని వారు తెలియజేశారు. మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ మాట్లాడుతూ గత సంవత్సరం కూడా ఎమ్మెల్యే ఈ స్టడీ మెటీరియల్స్ను అందించారని, అందువలన 10వ తరగతి వార్షిక పరీక్షల్లో మంచి ఫలితాలు వచ్చాయని ఆయన గుర్తు చేశారు. ఈసారి 10వ తరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించారని ఆయన ఆకాంక్షించారు. డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ మాట్లాడుతూ మీ భవిష్యత్ బాగుండాలని ఎమ్మెల్యే కోరుకుంటున్నారని చెప్పారు. అందుకే ఎంతో ఖర్చు చేసి మీకు ఈ డిజిటల్ కంటెంట్ స్టడీ మెటీరియల్స్ ను ఉచితంగా అందిస్తున్నామన్నారు. గవర్నమెంట్ హై స్కూల్ మధ్యలో వచ్చింది. మదీనా ఆమ్లాలు క్షారాలు రెండు కూడా లోహాలతో చర్య జరిగినప్పుడు ఏం జరుగుతుంది అనేది ఇక్కడ మనకు మెయిన్ ఇంపార్టెంట్, ఎగ్జామినేషన్ లో కూడా చాలా ఇంపార్టెంట్ ఇది 10th క్లాస్ విద్యార్థులకి. అయితే ఇప్పుడు ఒకసారి మనం ఇక్కడ అర్థం చేసినట్లయితే ఓకే, ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి పిల్లలు. ఇవి కావాల్సినటువంటి మెటీరియల్ ఎగ్జామ్ లో అడిగేటప్పుడు సార్ ఇది ఇన్స్టాల్ చేయించినటువంటి మెటీరియల్ చాలా చాలా బాగుంది. కాకపోతే ఇది ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలో ఉంది. చాలా కాంటెంట్ చాలా బాగుంది, ఇంగ్లీష్ మీడియంలో ఉంది. ఇంకొకటి ఇక్కడ వాళ్ళు చెప్పేది ఉంది సార్, మేమే చెప్పాలి. మనకు అవసరం ఉన్నప్పుడు ఆపుకొని ఇక్కడ అంటే అక్కడ దీన్ని ఫిల్ చేసుకోవచ్చు, మళ్ళీ ప్లే చేయొచ్చు. సో ఈ విధంగా ఇక్కడ పిల్లలకి ఇది ఒక బొమ్మ చూడగానే మొత్తం ఎక్స్పెరిమెంట్ గుర్తొస్తుంది సార్, ఎగ్జామ్ లో ఈజీగా రాయొచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం తీసుకునేటువంటి లోహాలతో ఆమ్లాల చర్యకు కావాల్సిన పరికరాల జాబితా రాసి ప్రయోగ విధానాన్ని వివరించండి అన్నప్పుడు మనకు కావాల్సిన పరికరాలు రావాలంటే ఫస్ట్ బొమ్మ మనకు రావాలి. ఈ బొమ్మలు ఏమేమి ఉన్నాయి చూడండి, అవే కావాల్సిన పరికరాలు. ఫస్ట్ ఏం చేస్తాము, స్టాండ్. ఏం స్టాండ్ అంటే ఇది రిటార్డ్ స్టాండ్. మన స్టాండ్ లో చాలా రకాలు ఉన్నాయి, అది కాదు రిటార్డ్ స్టాండ్ తీసుకో. దానికి ఏం చేసాము, ఒక టెస్ట్ ట్యూబ్ ను పరీక్షణాల మీద దీనికి అమర్చాము. పరీక్షణాలకు పైన ఏమున్నది చూడండి, రబ్బర్ కార్డు. ఒకటి రబ్బర్ కార్డు, ఒక రంధ్రం కలిగినటువంటి రబ్బర్ కార్డు ఇక్కడ తీసుకోవాలి. దాన్ని ఈ పరీక్షణాలకి అమర్చుదాం. అమర్చే ముందు దీని లోపలికి ఏమి చేయాలంటే మనకు కావాల్సినటువంటి లోహాలు, అన్ని లోహాలు ఆమ్లాలతో చర్య పొందవు కాబట్టి మనకు కావాల్సినటువంటివి ఎగ్జామినేషన్ లో టెక్స్ట్ బుక్ లో ఇచ్చినవి ఓన్లీ జింక్ లోహం మాత్రమే ఉంది కాబట్టి మనకు జింక్ ముక్కలు తీసుకోవాలి. వాటిని దీన్ని పెట్టేసిన తర్వాత రబ్బర్ కార్డ్ పెట్టేసి దానికి ఇక్కడ ఒక గొట్టం ఉంది. దీన్ని ఏమంటారంటే మన సైన్స్ భాషలో రాయాలి, వాయువాహక నాళిక. ఆ వాయువాహక నాళికని ఇక్కడ అమర్చాలి. అమర్చిన వెంటనే ఇక్కడ తీసేసి ఈ రబ్బర్ కార్డ్ కొంచెం ఓపెన్ చేసి మనం ఏం చేయాలంటే దాంట్లో కొద్దిగా HCl వేసిన వెంటనే రబ్బర్ కార్డ్ మూసేయాలి. ఈ రెండింటి మధ్య చర్య జరుగుతున్నది మనకి ఈజీగా కనిపిస్తుంది.
ఇక్కడ ఏమొస్తుంటే పొగలుగా బుసబుసమని పొంగుతూ పొగలు ఇక్కడ మనకు బయటకు వచ్చేస్తుంది. ఆ పొగలు ఎక్కడ బయటకు వెళ్ళడానికి అవకాశం లేదు కాబట్టి అవి ఇక్కడ నుండి ఈ డెలివరీ ట్యూబ్ అంటే టెస్ట్ ట్యూబ్ నుండి వాయువాహక నాళిక నుండి బయటకు వచ్చేస్తాయి. అది పొగలుగా కనిపిస్తుంది. ఆ పొగలుగా ఉండి వాయువు బయటకు వస్తుందనే విషయం తెలియాలి కాబట్టి ఇక్కడ మనం సబ్బు తొట్టే పెట్టుకున్నాం. సబ్బు వాటర్ ఇక్కడ ఒక గాజు పట్టే తీసుకొని దాంట్లో సబ్బు నీళ్ళు పెట్టుకున్నాం. ఆ సబ్బు నీళ్ళ లోపలికి వాయువు రాగానే బుడగలుగా మొత్తం బయటకు వచ్చేస్తాయి. ఆ బుడగలుగా వచ్చేటువంటి ఇక్కడ బుడగలు వస్తే దాన్ని మండుతున్న అగ్గిపుల్ల కానీ లేదా క్యాండిల్ కానీ దాని దగ్గర పెట్టగానే పప్ అని సౌండ్ వచ్చి ఆరిపోతుంది. సో ఈ రకంగా మనము మీకు ఇక్కడ మొత్తం చేసే విధానము వచ్చేసింది, కావాల్సిన పరికరాలు వచ్చేసాయి. దీనికి మనకు 6 మార్కులు ఈజీగా వచ్చేస్తాయి. కళ్ళ కనిపించే మంచి మీ తప్పు టాపిక్ 2 సార్లు 3 సార్లు మాట్లాడాల్సిందిగా మా డిఓ గారిని ఈరోజు డిజిటల్ స్టడీ మెటీరియల్ని మహబూబ్నగర్ టౌన్లో ఒక 21 స్కూళ్ళకు పంచడం జరిగినది. ఇంతవరకు ఒక 10 డేస్కి వెళ్ళి మా ఎమ్మెల్యే గారు ప్రతి స్కూల్లో పిల్లలకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ టీచర్లను సమన్వయపరుస్తూ అన్ని స్కూళ్ళలో వంచడం జరిగినది. ఈరోజు అనివార్య కారణాల వల్ల ఎమ్మెల్యే గారు రాకపోవడం వల్ల మేము అందరికీ వంచినాము. ఒక 20 డేస్ వాళ్ళకి ఎగ్జామ్స్ ఉంది కనుక ప్రిపేర్ కావాలని మా విద్యాశాఖ అధికారి, మా మున్సిపల్ మాజీ చైర్మన్, మూడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ గారు, సిరాజ్ ఖాద్రి గారు అందరం కలిసి ఈరోజు 21 స్కూల్లో వంచడం జరిగినది. దాంట్లో భాగంగానే ఈ స్కూల్కు రావడం జరిగింది. ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మేము మనస్ఫూర్తిగా. దేని కొరకంటే మేము ఇంతవరకు ఎంతోమంది ఎమ్మెల్యేలను చూసినాం కానీ ఇంత కాన్సెప్ట్ తీసుకొని విద్యపైన ఇంత శ్రద్ధ పెట్టుకుంటున్నాడంటే ఎంతోమంది ఈరోజు టౌన్లో నేను వింటున్నా కదా, ఇటువంటి కాన్సెప్ట్ తీసుకుని ఎమ్మెల్యే ఎవరు లేదో షోపుటప్ చేసి చెట్లు పెట్టడమో రోడ్లు వేయడమో నేను ఎమ్మెల్యే అంటే చెప్పి షోపుటప్ చేసి ఉంటారు. కానీ ఈయన ఆలోచనకు చాలా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేము. ఇది ఫ్యూచర్కి అవసరం వచ్చేటటువంటి ఆలోచన, ఇంత మంచి ఆలోచన వచ్చినందుకు ఆయన 100 ఏళ్ళు కాదు 1000 ఏళ్ళు ఆరోగ్యాలతోనే ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాము. ఇది ఈ రోజుతోనే కూడుకున్నది కాదు. ఇప్పుడు 10th క్లాస్ బేసిక్ వాళ్ళకు ఈయన ఆలోచన చేసి మంచి మేధావులతోన ఈ స్టడీ మెటీరియల్ తయారు చేయించిందంటే ఇది మామూలు మాట కాదు. రేపు ఒక భావి తరాలకు ఈ పిల్లలు చదివిన తర్వాత ఒక 10 ఏళ్ళ తర్వాత మంచి మంచి ఇంజనీర్లు కానీ డాక్టర్లు కానీ రేపు భావి తరాలకు కావాల్సిన మంచి ప్రొఫెసర్లు కానీ దేనికి సంబంధించిన స్టడీ కానీ వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు కావాలన్నా కూడా బేసిక్ మొత్తం 10th క్లాస్కి వెళ్ళే స్టార్ట్ అవుతుంది. కనుక ఆ 10th క్లాస్కి వెళ్ళే బేస్ ఆయన మైండ్లోకి తెచ్చుకొని ప్రతి స్కూల్ తిరగడం జరుగుతుంది. అదే దాంట్లో భాగంగా రూరల్లో కూడా మండలంలో కూడా మా మామనార్ మండలంలో పంచడం జరిగింది. అనవాడలో వంచిండు. ఒక రూరల్లో 2 విలేజ్లు ఉన్నాయి, అవి కూడా కంప్లీట్ అయ్యి ఇదే కాక నెక్స్ట్ ఇయర్ మొత్తం విద్యపైనే అందరినీ అభివృద్ధి చేస్తేనే రేపు భావి తరాలకు ఎలాంటి ఇప్పుడు మేము రాజకీయ నాయకులు ఆలోచన చేసేది ఏంటంటే ఒక మోరీలను రోడ్లను అవన్నీ ఇదే పిల్లలు రేపు దీన్ని తీర్చిదిద్దుతారు. మన పాలమూరుని కానీ మన తెలంగాణ కానీ మన ఇండియాని కూడా తీర్చిదిద్దేటువంటి ఆఫీసర్లు ఇక్కడ తయారవుతారు. ఇది పక్కా, ఇది గ్యారంటీగా ఆలోచన చేసుకొని మా ఎమ్మెల్యే గారు ఈ కాన్సెప్ట్ పెట్టిండు. ఆయనకు మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.